హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఫిష్ తెచ్చుకొని ఫిష్ ఫ్రై చేసుకున్నాం. ఈరోజు మీ ఇంట్లో ఏం చేసుకున్నారు కమెంట్ చేయండి. ఫ్రైతో పాటు మా అక్క రసం కూడా చేసింది. వంకాయని, 2 టమాటాలని, 2 పచ్చిమిరకాయలని కాల్చుకొని, ఇది యూట్యూబ్ రెసిపీనే. అన్నం కూడా ఉడుకుతుంది. ఇవన్నీ కాల్చుకున్నాక పైన తొక్కు తీసేసుకోవాలి. ఆ తర్వాత టమాటో కూడా తొక్కు తీసుకోవాలి. ఇంకొక గిన్నెలో ఉప్పు, ఆనియన్స్, టమాటోస్, తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అవన్నీ బాగా కలుపుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఇంకా నానబెట్టుకున్న చింతపండుని ఆ రసంలో పోసుకోవాలి. చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఫాస్ట్గా నానుతుంది. మొత్తం పిండేసుకోవాలి. రసంలో పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా ఫిష్ ఫ్రై కోసం కార్న్ఫ్లోర్, కారం, పసుపు, అల్లం చిన్నులపాయ పేస్ట్, ధనియాల పౌడర్, ఫ్రైలో కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మిక్స్ చేయటం అయిపోయింది. లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకా వీటితో పాటు ఎవరెస్ట్ మీట్ మసాలా కూడా వేసి కలుపుకోవాలి. మసాలా ఇంకా అయిపోయింది. ఇంకా ఫిష్కి మసాలా మొత్తం అద్దుకోవాలి. ఇంకా స్టవ్ మీద బాండి పెట్టి కావాల్సినంత నూనె వేసుకొని ఫిష్ని దాంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫిష్ మాడిపోకుండా ఉంటుంది. ఇంకా మన వేడి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్